తాత నడిచిన మార్గాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది ఆ యువతి. సమాజానికి సేవ చేయాలన్న తపనతో విజయం సాధించింది. తండ్రి లేరన్న బాధ దిగమింగుతూనే అమ్మ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేసింది. క్రమశిక్షణ, పట్టుదల, స్పష్టమైన లక్ష్యంతో సివిల్ జడ్జి పరీక్షలకు సన్నద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికై అనుకున్న గమ్యం చేరుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గౌతమి సక్సెస్ స్టోరీ ఇది. ఈ యువతి పేరు గౌతమి. ప్రకాశం జిల్లా ఒంగోలు స్వస్థలం. తల్లిదండ్రులు శ్రీనివాస్, ఉదయలక్ష్మి. చిన్ననాటి నుంచి చదువులో టాపర్ గా నిలిచిన గౌతమికి సమాజ సేవపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ చేశారు. అదే సమయంలో న్యాయాధికారి కావాలనే బలమైన లక్ష్యంతో ఓవైపు చదువుతూనే ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2024లో లా పూర్తి కాగానే ఒంగోలు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్నారు. 2025లో రాసిన పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రతిభ చాటుకున్నారు. మొదటిసారే జడ్జి కావడం అంత సులువు కాదు. కానీ స్పష్టమైన ప్రణాళిక, పట్టుదల ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని నిరూపించారు గౌతమి. ఆమె తాతయ్య గతంలో న్యాయవాద వృత్తిలో పనిచేశారు. అలా కోర్టుకు వచ్చే సాధారణ ప్రజల బాధలు, న్యాయం కోసం వారు పడే కష్టాలు ఆమెను చిన్ననాటి నుంచే ఆలోచనలో పడేశాయి. తాను న్యాయ వ్యవస్థలో భాగం కావాలని బలంగా నిశ్చయించుకున్నారు. అయితే తండ్రి మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆ బాధను అధిగమిస్తూ తండ్రి ఆశయాలనే ప్రేరణగా మార్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగానని చెబుతున్నారు గౌతమి. నేను ఇటీవల విడుదలైన జూనియర్ సివిల్ జడ్జ్ ఫలితాల్లో ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒంగోలులోనే మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నాకు మొదటి నుంచి లా అంటే కొంచెం ఆసక్తి ఉంది. అందుకని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అయిపోయిన వెంటనే నాకు పబ్లిక్ సర్వీసెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. లాలోనే ఉండాలి అని అనుకొని ఇది మొదలుపెట్టాను. నాకు ఇండిపెండెంట్ కెరియర్ చాలా ఇంపార్టెంట్. అలానే నా వృత్తి ద్వారా నాకే కాకుండా ఇతరులకు కూడా సహాయపడాలి, ఏదో విధంగా సేవ చేయాలి అన్న ఉద్దేశం ఉంది. అందుకే న్యాయరంగంలో జడ్జి పదవి అనేది సేవ చేయడానికి ఒక పెద్ద వేదిక అనని భావించి జడ్జి అవ్వాలని నిర్ణయించుకున్నాను. లా చదువుతున్న రోజుల నుంచే టైం టేబుల్ ప్రకారం ముందుకు సాగారు గౌతమి. రోజు నిర్దిష్ట సమయం చదవడం, పాత ప్రశ్నాపత్రాలపై సాధన, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న తాజా పరిణామాలను అధ్యయనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. పోటీ పరీక్షల్లో కష్టపడడం మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ చేయడం ముఖ్యమని చెబుతున్నారు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది, రాశాను. దానిలో మొదటి నోటిఫికేషన్లోనే సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. కంటిన్యూస్గా రోజు క్రమశిక్షణతో ఏ రోజు వదలకుండా చదువుకున్నాను. నేను రోజుకి ఇన్ని గంటలు చదివానని మాత్రం నేను చెప్పను, కానీ చదివినంత సమయం మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో చదివేదాన్ని. నాకు దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నేను లా చేస్తానన్నా, జడ్జిగా అవుతాను అన్నా కానీ మా అమ్మ నాన్న కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు నన్ను నిరుత్సాహపరచలేదు. నేను ఏది చేయాలన్నా కానీ వారు నన్ను ప్రోత్సహించారు. నా చదువు ఒక భాగం అయితే వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళ నమ్మకము కూడా నా ఈ సక్సెస్కి ఒక కారణమని నేను చెప్తాను. ఈ రంగంలోకి రావాలనుకున్న యువతకి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు క్రమశిక్షణతో మీరు అవ్వాలనుకున్న దాని మీద మీకు పట్టుదల ఉంటే మీరు ఎప్పటికైనా దాన్ని సాధిస్తారు. ఒకసారి అవ్వలేదని నిరుత్సాహపడకుండా అదే ఉత్సాహంతో, రెట్టింపు దానితో మీరు మళ్ళా పనిచేస్తే మీకు తప్పకుండా వస్తుంది. నేను ఈ విజయాన్ని ఒక డెస్టినేషన్ లాగా తీసుకోవట్లేదు, ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ బాధ్యతని ప్రజల యొక్క విశ్వాసాన్ని పెంపొందించేలాగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. కుమార్తె సాధించిన విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు గౌతమి తల్లి ఉదయలక్ష్మి.
10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించినప్పటి నుంచి గౌతమిని ప్రోత్సహించినట్లు ఆమె గర్వంగా చెబుతున్నారు. మా అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా మంచి మెరిట్ స్టూడెంట్ అండి. 10th క్లాసులో 10/10 పాయింట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో చేసింది. అక్కడ వాళ్ళు మామూలుగా సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ ఉండిందనమాట. తనకు ఫస్ట్ నుంచి అది ఇష్టం, వాళ్ళ నాన్నకు కూడా అది ఇష్టం. సరే అని చెప్పి అక్కడ చేర్చాము. అక్కడ కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఎంఈసి గ్రూప్ చదివారు. ఇంకా క్లాట్ ఎగ్జామ్ రాశారు. దాంట్లో ర్యాంక్ వస్తే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. 5 years చదివింది అక్కడ, BA LLB. అక్కడ కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. అన్నిట్లో ఎక్కువ వచ్చింది గ్రేడ్. ఒక దాంట్లో గోల్డ్ మెడలిస్ట్. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి ఇంట్రెస్ట్నే మేము సపోర్ట్ చేసాం. చాలా ఆనందంగా. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా నిలిచిన గౌతమి విజయం లక్ష్యం ఉంటే సాధారణ కుటుంబాల నుంచి కూడా అసాధారణ విజయాలు సాధించవచ్చు అనడానికి మరో ఉదాహరణ.